మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను అంజని ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే, టీనేజ్ పిల్లలు తొందరగా కలర్ అనేది మారిపోతూ ఉంటారు. సన్ బర్న్స్ వల్ల కావచ్చు, లేదంటే ట్యాన్ వల్ల కావచ్చు. ఫేరర్ గా ఉన్న వాళ్ళు కూడాను కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటారు అనమాట. కాలేజ్కి వెళ్ళి వస్తున్నారు కదా, అందుకే ఇలా అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే మదర్స్ మీరు ప్రత్యేకించి వీళ్ళకి కేర్ తీసుకొని ఏ విధంగా వాళ్ళు పోయిన కలర్ ని మళ్ళీ తెప్పించవచ్చు అనేది ఈ రోజు వీడియోలో అయితే చూడబోతున్నాము. అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీగా వాళ్ళకి ఇంటికి రాగానే మనం ఏం చేయాలి, ఎలాగా వాళ్ళని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావాలి అనేది కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే, పిల్లలు టీనేజ్కి వచ్చేటప్పటికి కలర్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటారనమాట. ఇంకా ఒక కలర్లోకి వెళ్ళిపోయిన తర్వాత, చేంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎన్ని రాసినా కూడాను కలర్ అనేది రాదు. సో ఇప్పుడే ఈ స్టేజ్లోనే మనము చాలా వరకు కేర్ తీసుకోవాలి. వాళ్ళకి ఏ రకంగా ఎటువంటివి యూజ్ చేస్తే వాళ్ళు కలర్ పోకుండా ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు కూడా ఇలాంటి కేర్ తీసుకుంటే చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడాను ఫేస్ ప్యాక్లు వేసుకొని అలా కూర్చోలేరు కదా, చదువుకుంటూ ఉంటారు. పిల్లలు అయితే కేర్ తీసుకోలేరు. కాబట్టి మదర్స్ ఎవరైతే ఉంటారో మీరు తప్పనిసరిగా కేర్ అయితే తీసుకోవాలండి. నిమ్మరసం సి విటమిన్, అది మనందరికీ తెలిసిందే. అది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడంతో పాటు మన స్కిన్ లోని ఇంప్యూరిటీస్ ని కూడా తగ్గిస్తుంది. ఎక్కువ సి విటమిన్ ఎక్కువగా అందాలి కాబట్టి ప్రతిరోజు కూడాను వాళ్ళకి నిమ్మరసం ఇవ్వడం వల్ల చాలా మంచిదండి. వాళ్ళు వెయిట్ గెయిన్ చేస్తున్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. ఇంకా అలాగే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా దక్కుతుందనమాట. ఇక్కడ నేను బంజారాస్ రోజ్ వాటర్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే బాగా పనిచేస్తుందని నా ఉద్దేశం. రోజ్ వాటర్ లోని గ్లిజరిన్ మిక్స్ చేయండి. గ్లిజరిన్ మనకి మెడికల్ షాప్ లోనైతే దొరికేస్తుందండి. చాలా చిన్న ప్యాక్, ఇంత బాటిల్ అయితే తీసుకోండి. అది వచ్చేసి 40-50 ఆ రేంజ్ లోనైతే ఉంటుంది. తీసుకోండి. ఒక అర చెంచా గ్లిజరిన్, 1 స్పూను ఈ రోజ్ వాటర్ రెండింటిని కూడా వేసేసి చక్కగా ఒక కాటన్ తీసుకొని ఫేస్ మీద అంతా కూడాను అప్లై చేయండి. ఫేస్ వాష్ చేసుకునే చేయాలి ఈ పనులన్నీ కూడా. నైట్ పడుకునే ముందు ఫేస్ మీద ఇదంతా కూడా అప్లై చేసేసి నెక్ ఏరియాలోని, ఫేస్ మీద, ఇంకా అలాగే హ్యాండ్స్కి కూడాను కాసేపు ఆరనిచ్చి ఆ తర్వాత వెంటనే వాష్ చేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. స్కిన్ ప్యాంపర్ అవుతుంది, అలాగే చాలా మృదువుగా సాఫ్ట్గానైతే అయిపోతుంది. ఇక్కడ దీనికి ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది. అదేంటంటే ఇది ఆపేసిన తర్వాత ఏంటంటే మనం చాలా కేర్ తీసుకోవాలి. లేకపోతే ఏంటంటే మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కేవలం 10 డేస్లోనే మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఫేరర్గా అయితే మారుతుంది అనమాట స్కిన్. సో ఇది ట్రై చేయండి. ఈవెన్ మా టీనేజ్లో కూడా మేమైతే ఇది ట్రై చేసేవాళ్ళం అనమాట. సో ఈరోజు నేను ఇది షేర్ చేయాలనుకున్నాను, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోనే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.